ప్రతిసారి బైబిల్ చదివిన తర్వాత ఏంటి నాలో దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడాడు ఈ వాక్య భాగంలో నుండి ఈరోజు స్పెసిఫిక్గా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అది అండర్లైన్ చేసుకోవాలి, అది మనసులో పెట్టుకోవాలి. ఇంకా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఇవాళ నాతో ఏం మాట్లాడాడు, ఈరోజు నాకు ఇందులో ఏదైనా వాగ్దానం ఉందా, నాకు వాగ్దానం దొరికిందా, రెండవది. మూడవది, ఈరోజు దేవుడు నన్ను ఏదైనా హెచ్చరిస్తున్నాడా, గద్దిస్తున్నాడా, దిద్దుబాటు తీసుకోవడానికి ఈరోజు ఏదైనా నాకు ఒక హెచ్చరిక ఉందా అనేది మూడవది. నాలుగవది, నాకేమైనా ఆదరణ దొరికిందా, ఈ వాక్యం విన్నాక నేను నా జీవితంలో నేను చేయవలసింది ఏదైనా ఉందా అని. కొన్నిసార్లు దేవుడు చెప్తుంటాడు, వెళ్ళు అని, చెయ్యి అని, ఇవ్వు అని. ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏంటి అని అడగాలి. చివరగా ఏడవది, కన్క్లూడ్ చేసేటప్పుడు, దేవా ఈరోజు నాతో మాట్లాడిన మాటను నేను నెరవేర్చేటట్టు నాకు సహాయం చేయి, లోబడేటట్టు సహాయం చేయి, విశ్వసించేటట్టు సహాయం చేయి, అనుసరించేటట్టు సహాయం చేయని మనం ప్రార్థించుకుంటే ఆ వాక్య సారం మన జీవితాంతం మనతో ఉంటుంది. హల్లెలూయా.